మనం అంటే నిజమే సార్. ఇప్పుడు ఇవన్నీ మనం కళ్ళారా జరిగిన సంఘటనలు ఎప్పుడైతే ఈ నిర్ణయాలు తీసుకోబట్టి చంద్రబాబు నాయుడు చితుకులు పడిపోయాడు. 2019లో అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఈ తెలుసుకున్నా కూడా వికేంద్రీకరణ అనేది చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానం జరుగుతోంది. భవిష్యత్తులో ప్రతి చోట కూడా వికేంద్రీకరణ తప్పనిసరి అన్న భావన వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే అది 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 తప్పనిసరి జరుగుతుంది. ఈ పరిస్థితిలో కూడా ఆయన అహంకారపూరితంగా మీరు అన్నట్లు మళ్ళీ అమరావతి రాజధాని అంటే ఒక్క అంశం సార్. గతసారి అమరావతి రాజధాని అనే ఒకే ఒక్క నినాదాన్ని పట్టుకుని 2014 నుంచి 2019 వరకు ఆయన కంప్లీట్గా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేశాడు. ఇంకా ఎవరి కోసం ఆలోచించలేదు. ఉత్తరాంధ్ర రాయలసీమని పక్కన పెట్టేసి మొత్తం ఎక్కడ తెచ్చిన డబ్బంతా కూడా అమరావతి అభివృద్ధి, అమరావతి నుంచి సంపద పోగేస్తాం, ఇలా రకరకాల నినాదాలు చెప్పి కాలక్షేపం చేశాడు. చివరికి జనం కూడా జల్ల కొట్టారు, అర్థమైంది. అయినా మళ్ళీ ఇప్పుడు అమరావతి అంటే ఇప్పుడు ఈ ప్రజా సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారా? ఎలా ఆయన ఇప్పుడు ఆర్థికంగా అమరావతి మళ్ళీ నిర్మాణానికి ఏ రకంగా నిధుల సమీకరణ జరుగుతుంది? అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అని ఆపేస్తానని అంటలేదు. మళ్ళీ ఇప్పుడు ఉన్నదాన్ని ఆయన అండం కాదు సార్, మీరు ప్రాక్టికల్గా చెప్పండి. ఇప్పుడు ప్రాక్టికల్గా అంటే ఆయన ఆలోచనలన్నీ మోసపూరితమైన ఆలోచనలండి. ఓకే, మీకు ఎందుకనంటే ప్రజలకు కూడా కొంత అందరికి అర్థం కావాలి కదా. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎటువంటి అన్యాయం చేశారో ఆ 5 ఏళ్లలోని, అవును, అంటే నదీ జలాల తాలూకా కనెక్టివిటీలో ఆయన వంశధర నాగవాలి అనుసంధానంలో ఆయన మోసం చేశారు. తర్వాత మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఆయన అంటే పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి, దాన్ని ఆపేసి పట్టిసీమ కట్టుకున్నారు అతను. ఓకే, అలా చేశారు. పరిశ్రమలు ఏవైనా రావడానికి విశాఖపట్నాన్ని ఇది ఐఏసి, తర్వాత ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, తర్వాత బ్రిక్స్ బ్రిటిషు, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టారు. అంటే ఏ కాన్ఫరెన్స్ అంటే ఎలా మోసం చేశారు, మోసపూరితమైన మోసం చేసి ఇక్కడ పెట్టారు. విశాఖపట్నం అన్ని జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ 2014, 2019లోని విశాఖపట్నంలో పెట్టి విశాఖపట్నాన్ని చూపించి అమరావతిని మాత్రం పరిశ్రమలు పెట్టమన్నారు. అందుకు ఎవరు పరిశ్రమలు పెట్టారు? ఆ రకమైన మోసం చేశారు పరిశ్రమల విషయంలోనే. అంటే మీరు అన్నట్లు ఏంటంటే విశాఖపట్నాన్ని వాడుకున్నాడు ఆయన, వాడుకున్నాడు. విశాఖపట్నానికి ఒక సమావేశ కేంద్రంగా, లేదంటే అతిథులకు ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఉంది, వాళ్ళందరూ చూడడానికి బాగుంటుందని విశాఖపట్నాన్ని వాడుకున్నాడు. అవును, వచ్చిన పరిశ్రమలు కానీ నిధులను కానీ అమరావతికి మళ్లించాలనేది ప్లాన్ చేశాడు. మీరు అలాగన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది సార్. ఇప్పుడు మనకి యాక్చువల్గా మెట్రో రైలు కూడా బికాస్ ఆఫ్ చంద్రబాబు వల్లే విశాఖపట్నంలో ఈ పాటికి జీపీఆర్ రెడీ అయ్యి సిద్ధం అవ్వాల్సింది సార్ నిర్మాణ పనులు. దాన్ని కూడా అమరావతి మెట్రో రైలు అని అటు తరలించారు. మీరు దానికి అడిగిన దాన్ని చెప్తాను. ఇక్కడ విశాఖపట్నం ఆల్రెడీ తెలంగాణలో హైదరాబాద్లో మెట్రో సిటీ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా మెట్రో సిటీ విశాఖపట్నంలో పొటెన్షియాలిటీ ఉన్న సిటీ ఇది. అంటే దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఇది ఇవ్వాలి, ఇది అయిపోయింది పార్టీ. కానీ అక్కడ ఏం లిటిగేషన్ పెట్టాడు? ప్రతిదానికి లిటిగేషన్ అతను. ఎలాగ లిటిగేషన్ పెట్టాడు అని అంటే అమరావతికి కూడా అక్కడ మెట్రో రైలు పెట్టాలి అన్నాడు. అయితే అమరావతిలో మెట్రో పెట్టినట్టు లిటిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? అమరావతికి అక్కడ అమరావతి రైల్వే స్టేషనే లేదు, అక్కడ 1,00,000 మంది జనాలే లేరు. మరి దాని మీద అక్కడ ఈ మెట్రో సిటీ పెట్టిన తర్వాత దాని మీద ఇన్కమ్ రావాలి కదా. అందుకే దీనివల్ల ఏంటంటే అంటే షార్ట్గా చెప్పాలంటే మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడాలి. అందుకు అమరావతిలో లిటిగేషన్ మెట్రో పెట్టాలి, విశాఖపట్నం మెట్రో ఆగిపోయింది. అది అనమాట. అంటే ఏ రకంగా కూడా మీకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, జాతీయ ఆరోగ్య సంస్థ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బ్యాక్వర్డ్ ఏరియాలో విశాఖపట్నంలో పెట్టాలి, లేదంటే శ్రీకాకుళంలో పెట్టాలి. అతను తీసుకెళ్ళి మంగళగిరిలో పెట్టాడు. అది ఎంత అన్యాయం అండి. ఎందుకంటే మంగళగిరిలో పెట్టాడు అంటే అటు మంగళగిరికి, విజయవాడకి, అటు మద్రాసు దగ్గర ఉంది, హైదరాబాద్ దగ్గర ఉంది, ఇటు బెంగళూరు దగ్గర ఉంది, ఎక్కడికైనా ఇమీడియట్గా వెళ్ళొచ్చు. ఆయన పెద్ద పెద్ద హాస్పిటల్ అక్కడే ఉన్నాయి, విజయవాడ, గుంటూరులోనే ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన పక్షపాత బుద్ధితో, సూక్ష్మ బుద్ధితో ఇలా కుట్రపూరితంగా ఈ రాయలసీమని ఉత్తరాంధ్రకి ఆయన మళ్ళీ వెన్నుపోటు ఎంత విసుకొస్తుంది ఆ వెన్నుపోటు ఆయన పొడిచారు.